బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకుని బీసీ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5 ఏళ్లలో బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లై ఏర్పాటు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనం నిర్మించే విధంగా కృషి చేయాలని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం పూర్తయినా కూడా నేటి వరకు బీసీలకి ఇచ్చిన హామీల్ని నేటికి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ జనాభాకి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కళ్ళ గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మరి 5 ఏళ్లలో బీసీల సంక్షేమానికి 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి, అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, మరి అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి దాఖలాలు లేవంటే ఇది బీసీలపై మరి వివక్ష అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అని చెప్పి భావిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే మరి బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం అంటే మరి ఇంతకంటే వివక్ష మరొకటి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ఎన్నికల